ఓకే, నమస్కారం అండి. కూర్చోండి. మేడం, నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్న అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కళాకారుల గొడుగు కిందికి తేవాలని ఒక చిన్న ప్రయత్నము, ఉడతా భక్తిగా. కళాకారులు ఎవరికి వాళ్ళే తోపులు ఉంటారు, కానీ అందరినీ ఒక ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి ఎవరికైనా ప్రేక్షకులకు ఎవరికైనా అవసరాలు ఉంటే ట్రైనింగ్ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చిన్న ప్రయత్నం. మీరు మాకు టైం కేటాయించి మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్. క్లుప్తంగా మాకు చెప్పండి, మీ గురించి చెప్పండి. మీరు మీ పేరేంటి, మీరు ఎక్కడి వారు, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఏంటి మొత్తం ఒకసారి ఒక మేడం. నా పేరు ఇందిరా హేమ. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 నేను స్టార్ట్ చేసిన డాన్స్ అన్నది భరతనాట్యం. తర్వాత మా గురువు గారు రామూర్తి గారు విజయనగరంలో. మా గురువు గారి దగ్గర ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు శిక్షణ చేశాను. తర్వాత ఇక్కడ మాస్టర్స్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేసి డాన్స్లో ఎంఫిల్ పిహెచ్డి చేశాను డాన్స్లో. ఇప్పుడు ప్రస్తుతము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తాను. ఇప్పుడు మీ గురువుగారు ఎవరి పేరేంటి చెప్పారు? ముందుగా రామూర్తి గారు స్టార్టింగ్ నుంచి, తర్వాత పసుపుల బ్రాహ్మణ శాస్త్రి గారు, రాధేశ్యామ్ గారు, వీరందరి దగ్గర. మీది ఎవరు? మీ మాట మీరు? నేను పుట్టి పెరిగింది డిగ్రీ వరకు విజయనగరం. సో మాస్టర్స్కి వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ 91లో వచ్చాను. ఓకే, చాలా మంచి గురువు అని పేరు విన్నాను. మీరు చాలా క్వాలిఫైడ్ గురువు గారని. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ప్రస్తుతం మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కింద ఉన్న శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఎంప్లాయీగా పనిచేస్తాను. మీరు ఎప్పుడు ఏ ఏజ్ నుంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు? నేను నేర్చుకోవడం మొదలెట్టింది 5వ ఏడు, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది 7th ఇయర్, 7వ ఏడు నుంచి. చాలా పెద్ద సుదీర్ఘ ప్రయాణం. సరే, మీకు ఏమైనా ఇన్స్టిట్యూట్ లాంటిది ఏమైనా ఉందా? లేకపోతే ప్రస్తుతం రన్ చేయట్లేదు, కాలేజ్లోనే అయిపోతుంది మాకు. ఎంతవరకు అంటే ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు భరతనాట్యంలో? మనకి ఇప్పుడు కాలేజ్లో అయితే ఆల్మోస్ట్ 80 నుంచి. అంటే గత మీ మొత్తం లైఫ్ ఈ పీరియడ్లో ఎంతమంది నేర్చుకున్నారు మీ దగ్గర దాదాపు? ఒక 1800 to 2000. ఎవరైనా హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారా ప్రస్తుతం చేసేవాళ్ళు? అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాబ్ చేస్తారు. అందరూ అంటే ఆల్మోస్ట్ డిప్లొమా చేసిన పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్. మీ శిష్యరికంలో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా జాబ్స్ వచ్చాయి. వెరీ గుడ్, కంగ్రాట్స్, చాలా మంచి. అన్ని అంటే చాలా స్కూల్స్లో పార్ట్ టైమ్స్ చేస్తున్నారు, కొందరు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు, కొందరేమో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేస్తారు. ఇది చాలా జీవనది లాంటిది భరతనాట్యం అనేది. గంగా తహజీబ్ అన్నట్టుగా ఇది జీవనది లాంటిది. సో మీరు కూడా అందరికీ జీవనోపాధి కలిగించే చాలా మంచి కార్యక్రమం చేశారు. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మేడం మీరు? మీ శిష్యులు ఇండియా మొత్తంలో చేశాను. అండ్ నేను పిల్లల చేత కూడా చేయించాను దేశం అంతా, కాకుండా ఇంటర్నేషనల్గా కూడా ఆఫ్రికాలో అక్కడ చేశారు. ప్రోగ్రామ్స్ చేశారు దేశం అంతా చేశాను. మొత్తం మన రాష్ట్రాల్లో రాష్ట్రేతర అన్ని చోట్ల చేశారు కదా. చాలా ప్రోగ్రామ్స్ చేసాము. అండ్ నాకు కొరియోగ్రఫీ కూడా నంది అవార్డు వచ్చింది. మీరు ఇంకేమైనా చేస్తారా? ఓన్లీ భరతనాట్యమేనా? ఇంకా మీకు సంగీత పరిజ్ఞానం అట్లాంటివి ఉన్నాయా? సంగీతం డిప్లొమా చేశాను, నటువంగం చేస్తాను పిల్లలకి. మేకప్ కూడా చేస్తారు కదా మీరు? అవసరమైతే అన్ని చేస్తాం డాన్స్ కాబట్టి. ఆల్రౌండర్ అన్నట్టు. సో అండ్ కూచిపూడి మా రాధేశ్యామ్ గురువు గారి దగ్గర, ఆ తర్వాత మా గురువు గారు. అంటే భరతనాట్యం అండ్ కూచిపూడి రెండా? భరతనాట్యం, కూచిపూడి, కథక్ అండ్ ఫోక్ మీరు 4 చేస్తారా? కొరియోగ్రఫీ, ఓకే. డాన్స్ చేస్తాను, చేసేదాన్ని నేర్చుకున్నాను. పర్టికులర్ గా భరతనాట్యంలో ఫైనల్. మీరు యాంకర్ కూడా అనుకుంటాను కదా, మంచి యాంకరింగ్ కూడా చేస్తాను కదా. ఓకే, సో ఆల్రౌండర్ అన్నట్టు. స్క్రిప్ట్ రైటర్ కూడా. ఫిలిమ్స్ ఏమైనా చేశారా మేడం? 2 ఫిల్మ్స్ చేశాను. పద్మాలయ స్టూడియోస్ ఒకటి చేశాను, ఆ తర్వాత ఢిల్లీ నేషనల్ అదొకటి చేశాను. ఏమైనా డాక్యుమెంటరీస్ ఉన్నాయా మీ? డాక్యుమెంటరీస్ కానీ యూట్యూబ్ ఛానల్స్లో? యూట్యూబ్ ఛానల్ ఉంది, హేమ ఆర్ట్స్ అని. ఓకే, దాంట్లో కూడా లిటరేచర్, డాన్స్, మ్యూజిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తాను. మీకు ఏమైనా సంస్థ ఏర్పాటు చేశారా? మీ సంస్థ తరఫున ఏమైనా ఉంది సార్. అంటే ఇప్పుడు జాబ్లోకి రాకముందర అకాడమీ ఉండేది, ప్రస్తుతం లేదు. ఇదే బిజీ అయిపోయింది అన్నట్టు. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి మేడం మీకు?
మీకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ? నేను అది ఎంఫిల్ గోల్డ్ మెడలిస్ట్. వెరీ గుడ్, తర్వాత నంది అవార్డు వచ్చింది. వెరీ గుడ్. తర్వాత అవార్డ్స్ అంటే ఇంకా చాలా మంది ఏవో టైటిల్స్ ఇచ్చారు. చెప్పండి. లాస్య కౌముది అలా చాలానే వచ్చాయి. కళారత్న అట్లాంటివి ఏమన్నా అని వచ్చాయి? రత్న దాకా మన గవర్నమెంట్ నుంచి రావాలి. సో మీరు ఇంత మంచి సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇన్ని ఆల్రౌండర్స్, అన్ని రకాలుగా మీరు భరతనాట్యం, కూచిపూడి, కథక్, సంగీతం, సాహిత్యం, నట్వాంగం, మేకప్, ఇన్ని రకాల మీకు ఇంత జ్ఞానము ఉన్నందుకు మేము మా కళారత్నం తరఫున మీకు శుభాకాంక్షలు, అభినందనలు. మీరు ఇంకా మంచి మంచి అవార్డ్స్ గైకొనాలని మేము కోరుకుంటున్నాం.